హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం ఎఫెక్ట్స్లో సోలారైజ్ అనేది చూద్దాము. ఇందులో వచ్చేసేసి టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, సోలారైజ్ ఇన్, సోలారైజ్ అవుట్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని అయితే నేను తీసుకున్నాను కదా. ఈ ఇమేజ్కి ఇక్కడ చూడండి, నాకు సోలారైజ్ ఇన్ అని ఉంది కదా, దాన్ని తీసుకొచ్చేసేసి దీనికి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడ నాకు ఎఫెక్ట్ చూడండి ఏమైంది, ఇక్కడ ఇన్వర్ట్ అయిపోయింది. అక్కడ ఉన్న కలర్స్ అన్ని చేంజ్ అయిపోయి ఇన్వర్షన్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. ఇన్వర్షన్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, నేను దీన్ని చిన్నగా మూవ్ చేస్తున్నాను. చూడండి, చివరి దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, అది ఇన్వర్షన్ పోయి నార్మలైజ్ అవుతుంది. ఓకేనా, చూడండి. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనం ఎఫెక్ట్ తీసుకున్నప్పుడు సోలారైజ్ ఇన్ తీసుకున్నాం కాబట్టి, ఇన్ అంటే లోపలికి వచ్చేటప్పుడే ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది ఆల్రెడీ. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ దీని మీద డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయి చూడండి. స్కేలు, యాంకర్ టు ఇన్ పాయింట్, తర్వాత యాంకర్ టు అవుట్ పాయింట్, ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 3 ఆప్షన్స్ ఎప్పుడు అప్లై అవుతాయి అంటే మనం ఆల్రెడీ అప్లై చేస్తున్నాం కాబట్టి మనం ఏది చేంజ్ చేసినా అదే చూపిస్తుంది. సో ఈ సోలారైజ్ ఇన్ అనేది డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఎప్పుడైతే మనం ఎఫెక్ట్ అప్లై చేయాలి అనుకుంటున్నామో అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చిన్న బాక్స్ లాగా కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను స్కేల్ చేంజ్ చేశాను. ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత ఇప్పుడు సోలారైజ్ ఇన్ తీసుకొని దీనికి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఎఫెక్ట్ ఇక్కడ అప్లై అయింది మీకు. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే చూడండి, సోలారైజ్ ఇన్ కదా, లోపలికి వెళ్ళేటప్పుడే మనకి సోలారైజ్ అనేది అప్లై అవుతుంది చూడండి. కానీ చిన్న చిన్నగా దగ్గర నుంచే, అంటే స్టార్టింగ్ నుంచే కొంచెం చిన్న చిన్నగా రిమూవ్ అయిపోతుంది. ఎఫెక్ట్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది ఎండింగ్కి వెళ్ళేటప్పటికి. ఓకేనా, ఇది స్కేల్లో, సోలారైజ్ ఇన్లో స్కేల్లో. ఓకే, మళ్ళీ దీన్ని డిలీట్ చేద్దాము. వేరే ఎఫెక్ట్ అప్లై అవ్వాలి అంటే దీన్నే పెట్టుకొని అప్లై చేసామనుకోండి, అది ఒక్కొక్కసారి కనపడదు, ఒక్కొక్కసారి వచ్చినా కూడా తెలియదు. సో దాన్ని రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ డబల్ క్లిక్ చేసి ఇప్పుడు యాంకర్ పాయింట్ టు ఇన్ పాయింట్. ఓకే, ఓకే కదా. ఇప్పుడు చూడండి, ఒకసారి దీన్ని తీసుకొచ్చి అప్లై చేద్దాము. ఓకే, ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లోనే యాంకర్ పాయింట్ ఇన్ అంటే లోపలికి వచ్చేటప్పుడే కదా. చూడండి, ఆల్రెడీ ఎఫెక్ట్ అప్లై అయిపోయింది. కొంచెం దూరం రాగానే, ఒక 10 సెకండ్స్ అలా రాగానే ఆటోమేటిక్గా మీకు అక్కడ చేంజ్ అయిపోయింది. ఓకే, ఓకే అయిపోయింది. ఇది వచ్చేసేసి ఇన్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, రిమూవ్ చేశాను. మళ్ళీ ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని యాంకర్ పాయింట్ టు అవుట్ పాయింట్ అని ఉంది. ఓకేనా, అప్లై చేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చి మళ్ళీ దీనికి అప్లై చేయండి. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ సోలార్ ఇన్ అన్నాం కాబట్టి ఎఫెక్ట్ ముందుగానే అప్లై అవుతుంది. ఎక్కడైతే ఎఫెక్ట్ అవుట్ అని పెట్టాం మనం లోపల, అప్పుడు చూడండి బయటికి వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ నుంచి మనం ఇది ఎండ్ అయిపోతుంది కదా, సో ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఓకే, ఎండ్ అయిపోయి ఆ కొంచెం మీకు చూడండి ఇక్కడ కనపడుతుంది యానిమేషన్. ఓకే, ఆ కొంచెంలో మీకు ఎండింగ్లో ఎఫెక్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు మళ్ళీ దీన్ని రిమూవ్ చేస్తున్నాను. సోలారైజ్ ఇన్ అనేది ఇప్పుడు సోలారైజ్ అవుట్ తీసుకుంటున్నాను. అవుట్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, యాక్చువల్గా అవుట్లో జరుగుతుంది. ఓకే, పాయింట్స్ యాంకర్ పాయింట్ టు అవుట్ పాయింట్, అలాగే యాంకర్ పాయింట్ టు ఇన్ పాయింట్. యాంకర్ ఇది స్కేల్, మనం ఇందాక ఏవైతే చేసామో అవన్నీ ఇప్పుడు రివర్స్ అవుతాయి అనమాట. రివర్స్ అంటే ఏం లేదు, ఇందాక మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే వచ్చింది, ఇప్పుడు ఎండింగ్లో వస్తుంది. అలా ఎందుకని, సోలారైజ్ అవుట్ కాబట్టి. ఓకేనా, ఇప్పుడు నేను చూడండి యాంకర్ పాయింట్ టు ఇన్ పాయింట్ అని పెట్టాను. ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి దీనికి అప్లై చేస్తున్నాను. ఫస్ట్ చూడండి, ఇందాక మనకి ఏమైంది, ఫస్ట్ ఎఫెక్ట్ అప్లై అయ్యి మనకి చిన్నగా 10 ఫ్రేమ్స్ దాటంగానే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ పోయింది. ఎఫెక్ట్ పోయి నార్మలైజ్ అయింది. ఇప్పుడు ఎఫెక్ట్
లేదు, లేకుండా 10 ఫ్రేమ్స్ దాటంగానే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది, ఎందుకంటే అవుట్ అప్లై చేసాం కాబట్టి మనం. ఓకే, అంటే ఇందాక దానికి ఇప్పటికి రివర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కూడా చూసుకోండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది, ప్రీసెట్ ప్రాపర్టీస్ బాక్స్, అందులో మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, స్కేలు, యాంకర్ పాయింట్, ఇన్ పాయింట్, యాంకర్ పాయింట్, అవుట్ పాయింట్, ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, స్కేల్ ఉన్నప్పుడేమో చిన్నగా తగ్గుతూ పెరుగుతుంది. ఓకే, అలాగే స్టార్టింగ్ ఇన్ అన్నప్పుడు ఒక రకంగా, అవుట్ అన్నప్పుడు ఒక రకంగా అయితే మీకు ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. అలాగే ఇక్కడ థ్రెష్ హోల్డ్ని మీరు పెంచుకోవడం, తగ్గించుకోవడం ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసినాయే కదా. ఓకే, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. జస్ట్ మీకు అది అక్కడ ఆల్రెడీ మీరు చూసిందే అప్లై అవుతుంది అనమాట, తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి. మీకు కొంచెం యాంకర్ పాయింట్స్ కావాలి అనుకున్న, కీ ఫ్రేమ్స్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేసేసుకొని మీరు కనుక వీటిలో ఏదైనా చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు కీ ఫ్రేమ్స్ యాడ్ అవుతాయి కాబట్టి అక్కడ కూడా మీరు యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇది సోలారైజ్కి సంబంధించిన ఎఫెక్ట్ అనమాట. ఓకే, ఈ ఎఫెక్ట్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.